దక్ష న్యూస్. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై వచ్చినన్ని ఆరోపణలు మరొకరిపై వచ్చి ఉండవనే చర్చ జరుగుతుంది. అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉండడంతో కేశినేని చిన్ని అవినీతి అక్రమాలు, 3 వసూళ్లు, 6 అరాచకాలు అన్నట్టుగా కొనసాగుతున్నాయని కూటమి నేతలే చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా ద్వారా ఎంపీ చిన్ని అవినీతి అక్రమాలను ఓ రేంజ్లో చీల్చి చెండాడుతున్నారు. తాజాగా వారిద్దరి మధ్య మొదలైన ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కేసులు దాకా వెళ్ళింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని గత ఏడాది కాలంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఆ విషయంలో ఆయన రాజీ పడడం లేదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా పోస్టుల స్పీడును కూడా పెంచారు. ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మట్టి, ఇసుక, మద్యం, పేకాట దోపిడీ జరుగుతోందని అంటూ నాని పెట్టిన పోస్టులకు ఎంపీ చిన్ని కూడా కౌంటర్లు, కామెంట్లు పెడుతూనే ఉన్నారు. అయితే వీరి మధ్యన జరుగుతున్న యుద్ధం తాజాగా కొత్త మలుపు తిరిగింది. కేశినేని చిన్ని అక్రమాలపై నేరుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కేశినేని నాని లేఖ రాయడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఎంపీ కేశినేని చిన్ని అక్రమ నెట్వర్క్పై దర్యాప్తు చేయించాలంటూ వివిధ స్కాములను, సాక్ష్యాలను ఉదాహరిస్తూ ఈడీకి రాసిన లేఖలో మాజీ ఎంపీ కేశినేని నాని అనేక అంశాలను వివరించారు. దాంతో ఇద్దరి మధ్య వార్ పీక్ స్టేజ్కు చేరుకున్నట్లయింది. తిరువూరు టికెట్ కోసం తన దగ్గర నుంచి ఎంపీ కేశినేని చిన్ని 5 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపిస్తూ గతంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణలపై కూడా విచారణ జరిపించాలని మాజీ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. కేశినేని నాని ఆరోపణల సెగ తగలడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఎంపీ కేశినేని చిన్ని వాటికి సమాధానం ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు దిగడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కేశినేని నానిపై పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎంపీ చిన్ని. ఆయన అలా ఫిర్యాదు చేయడం ఆలస్యం. ఆగమేఘాల మీద స్పందించిన పోలీసులు కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసిన కొద్ది నిమిషాల్లోనే ఎంపీ కేశినేని చిన్నికి తనదైన శైలిలో కేశినేని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎంపీ చిన్ని అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖపై దాదాపు 14 నెలల సుదీర్ఘకాలం తర్వాత ఎంపీ స్పందించారని, అది ఆయన రాజకీయ పిరికితనానికి, పతనావస్థకు నిదర్శనమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక 14 నెలల కాలయాపన చేసి ఇప్పుడు అక్రమ సెక్షన్లతో కేసు పెట్టించినంత మాత్రాన నా గొంతుకును నొక్కలేరు అని స్పష్టం చేశారు నాని. ఎంపీ చిన్ని బెదిరింపులకు, తప్పుడు కేసులకు లొంగే ప్రసక్తే లేదని అన్నారు. చట్ట ప్రకారం ఈ రాజకీయ కుట్రలను, అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కొని నిజాలను నిరూపిస్తా అని ఆయన ఘాటుగా స్పందించారు.